కనిపించరా? రోడ్లపై పడి ఏడ్చుకు తిరిగావు. నాకు అన్యాయం చేశారు, నేను ఒంటరి వాడిని, నేను అమాయకుడిని, ఒక్క అవకాశం మీరు చెప్పుదురా, మీ సాక్షి ఛానల్ చెప్పండి కావాలంటే మీకు చెప్పాలి. మీకు అద్భుతం ఛానల్ అదే కదా, మిగతా దిక్కుమాల ఛానల్స్ ఇంకే ఛానల్స్ అన్నారు కదా. శాంతిప్రసాద్ గారు కావాలంటే కాదు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు, లేకపోతే నేను రుచుకోండి కదా. వద్దు, జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించబోతున్నారంట, చూసుకోండి మరి. అవును, ప్రజలు ఆయన వెన్నుపోటు పొడిచారు, జరుపుకుంటాండే, అది వేరే విషయం. కానీ తర్వాత నీకు అధికారం ఇస్తే 150 అద్భుతమైన మెజార్టీ ఇస్తే 5 సంవత్సరాల పాటు ఏం చేసావు? పరదాలు కట్టుకుని తిరిగావు, ప్రజల్లో కనపడలా. ఆకాశంలో తిరిగినా నేల మీద ట్రాఫిక్ ఆపేసావు, చెట్లు కొట్టేశావు, 10 కిలోమీటర్లు కూడా నువ్వు హెలికాప్టర్ తిరిగావు. నువ్వు ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడావా? ఈ రోజు ఆ రోజు వేసుకున్న ఆ సెట్టే కదా ఇప్పుడు ఇవాళ కూడా మాట్లాడింది. ఆ రోజు 5 సంవత్సరాలు ప్రజలు నమ్మించినట్టు సెక్రటేరియట్ లో కూర్చొని మాట్లాడతాను అనుకున్నావు, కాదు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడాడు. ఇప్పుడు ఆ సెట్టింగ్ దగ్గరగా వెనకాల ఎందుకు చేసినప్పుడు మాట్లాడింది? పోనీ మీ ఛానల్స్ ని ఎవడైనా ఇంకా మిగతా ఛానల్స్ ని తను అనుకున్న అతి గొప్ప అతి పచ్చ ఛానల్స్ ని అని పిలిచాడా? పిలిచి మాట్లాడా? అంటే ఆయన ఏంటంటే వక్రీకరిస్తున్నారు, నేను ఒకటి మాట్లాడితే ఇంకోటి ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఆయన కాస్త ఆయనకు అభిప్రాయం. ఇప్పుడు చేయరా ఏంటి చేయాలనుకుంటే? ఇప్పుడు నీకు ప్రస్తుతం ఫేస్ చేసే దమ్ము సత్తా లేదు, నువ్వు మగోడు ఏంటి? నువ్వు అసెంబ్లీని ఫేస్ చేయలేవు, నీకెందుకు ఎమ్మెల్యే అది తీసుకోవాలి బారి. నువ్వు తిరుగు, రోడ్ల మీద పడి జనాలకు చెప్పుకొని ఏడు. నువ్వు ఏం చెప్పాలి? శాంతిప్రసాద్ గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మనం కొంచెం గౌరవంగా ఆయన మాట్లాడాలి. ఒక్క మాట బ్రహ్మనాయుడు గారు, ఒక్క మాట, రేపు నేను అరెస్ట్ చేస్తే ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకుని కోర్టులో చెప్పు, బెయిల్ వస్తలేదు చూస్తా నేను. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ నువ్వు లిక్కర్ పాలసీ గురించి నువ్వు మాట్లాడేది లిక్కర్ పాలసీ 5 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టుకోడు, నువ్వు మిగతా విషయాలు తాకట్టు పెట్టని మాట్లాడతావా? మందు అమ్మకాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినాడు నువ్వు. రెస్పాండ్ అవ్వండి నరేంద్ర గారు, రెస్పాండ్ అవ్వండి. ఇదిగో ఈ పొలాలు పెట్టే పనులు కాదు శాంతిప్రసాద్ గారు, వారు మాట్లాడతానని వారు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి నేను రెస్పాండ్ అవున్నాను. మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని అన్యాయంగా నా మీద మీరు అలా మాట్లాడటం ఇది బాధాకరం. శాంతిప్రసాద్ గారు మాట్లాడుతున్నానికి నేను సమాధానం చెప్తున్నా. మీ అనుభవం చంద్రబాబు నాయుడు ఒక అనుభవం నాయకుడు, ఆయనని చంపబెట్టు కొట్టినట్టుగా సింగిల్ పార్టీతో 151 స్థానాలతో వచ్చినప్పుడు నీచంగా భారతీయ జనతా పార్టీ 2% ఓటు వచ్చినా శాంతిప్రసాద్ గారు, నరేంద్ర గారు వన్ బై వన్ మాట్లాడుతున్నారు. నరేంద్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నరేంద్ర గారు ఆగండి, మళ్ళీ మాట్లాడుదురు మనతోటి. ప్లీజ్.